ఫర్ 2.5 వార్ అన్నాడు ఆయన. ఓకే అది మనం ప్రిపేర్డ్ అనమాట. కానీ ఎందుకు సార్ ప్రపంచంలో మరి కొన్ని దేశాలు దీన్ని చూసి భయపడుతున్నాయి? అంటే ఐక్యరాజ్య సమితి కూడా దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే అది ఒక పెద్దరిక మాటలు మాట్లాడతారు, భయపడ్డం ఏం లేదు. ఎస్కలేషన్ వద్దు, పెద్దరికంగా ఉండండి అయ్యా, ఎదురు కలిసి ఉండండి అయ్యా. మనకు అన్న తమ్ముల ఆస్తి గొడవలు, అక్క చెల్లెల ఆస్తి గొడవలు వచ్చినప్పుడు చెప్తుంటారు చూడండి, అట్లా మాట్లాడుతుంటారు. మనం వింటుంటాం అట్లాగా. అలాగేనబ్బా కాకపోతే ఆడు మంచోడు కాదబ్బా తమ్ముడు అని చెప్తుంటాం మనం, అంతే. అంటే ఉగ్రవాద దేశం అని తెలిసి కూడా ఎందుకు చర్చలు జరుపుకోండి, సామరస్యంగా ఉండండి అనే కామన్ గా చెప్పాలి. అది ఇప్పుడు ఇద్దరు అన్న తమ్ములు కొట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళలో ఒకటి తప్పు చేస్తున్నాడని తెలిసి ఊరుకుంటారా? లేదు లేదా గొడవ పడబాకండి, ఎవరొకళ్ళు తగ్గండి అని చెప్తుంటారు. ఇది పెద్ద రకంగా అనిపించుకోవడానికి అంతే. అంటే ఉగ్రవాదతో ఎప్పటికైనా ప్రమాదమే కదా, ఏ దేశానికైనా ప్రమాదమే కదా. అంటే వాళ్ళు కూడా పెంచి పోషించిన వాళ్ళలో ఒకళ్ళు కదా, తమ అవసరాలకు కొన్నిసార్లు వాడుకున్నారు కదా, మళ్ళీ రేపు ఎప్పుడైనా పనికొస్తారేమో అనుకుంటుండొచ్చు. ఇప్పుడు రష్యా మన ఉగ్రవాదుల్ని వాడుకుంది యుద్ధంలో, ఉక్రెయిన్ చంపడానికి. వాళ్ళు చెచెన్ రెబల్స్ అని వాడారు. చెచెన్ రెబల్స్ అంటే టెర్రరిస్టులు అనమాట వాళ్ళు, అట్లా ఉంటాయి అన్నమాట. భారతదేశ పౌరులు ఈ సందర్భంలో భయపడాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా సార్? లేదు, అప్రమత్తంగానే ఉన్నాం రాష్ట్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అని అనుకోవచ్చు. సరిహద్దుల్లో భయపడాలి, ఎందుకంటే ఏ క్షణంలో ఎటు నుంచి ఏది పడుతుందో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. మిగతా ప్రాంతాలు భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఒక్క దాంట్లో జాగ్రత్తగా ఉండాలి.